మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగబోతా ఉన్నాయట. ఇది ఆ యుద్ధం దెబ్బకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అది ఉంది కదా, సో ఆ యుద్ధం దెబ్బకి మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. వంటింట్లోకి వార్ యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్కి 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్కు 115 రూపాయలు పెంపు. అంటే మనం ఇంట్లో వినియోగించేటువంటి గ్యాస్ సిలిండర్ ఏవైతే ఉంటుందో దానికి 60 రూపాయలు 60 రూపాయలు పెంచితే ఇక వాణిజ్య సిలిండర్కి 115 రూపాయలు పెరగబోతా ఉన్నదట. ఇప్పుడు రాష్ట్ర సర్కార్కు 15 నుంచి 20 కోట్ల అదనపు భారం. ఎందుకంటే 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్, అంటే 500 రూపాయలు కడితే సిలిండర్ ఇస్తాం, అది పైన ఎంతనే పెరగని మనకు సంబంధం లేదు, వినియోగదారుడు 500 కట్టాలి. మరి ఇప్పుడు పెరిగినటువంటి దానికి ఇప్పుడు ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి దీంతో 15 నుంచి 20 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడబోతా ఉన్నది. హైదరాబాద్లో 965కు సిలిండర్. రాష్ట్ర సర్కారుపై 15 నుంచి 20 కోట్ల అదనపు భారం. పెట్రోల్ ధరలు ఇప్పట్లో పెంచం, కేంద్రం చెప్తా ఉన్నది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను 60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 115కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో వంట గ్యాస్ ధర ఎంత పెరగబోతా ఉన్నదనేది చూద్దాం. దాంతోపాటు ఒక గ్యాసే కాదు, గ్యాస్ చమురే కాదు, పరిశ్రమల పైన కూడా పిడుగుపడబోతా ఉంది. ఉక్కు ధర పెరగబోతా ఉన్నది, సిమెంటు ధర, ఎరువులు సహా పారిశ్రామిక రంగాలపై ఈ యొక్క యుద్ధ ప్రభావం కనబడబోతా ఉన్నది. గ్యాస్తో పాటు ఉక్కు, సిమెంటు, ఎరువులు అంటే రైతుల పైన కూడా భారం పడబోతా ఉంది. సంక్షోభంలో సాగు ఎగుమతులు, రసాయన పరిశ్రమలకు కూడా దెబ్బేనట. సిమెంట్ ధర భారీగా పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉండబోతా ఉన్నదట.